మనిషి అసలు రిలేషన్స్ ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడు? తన సంతోషం కోసం, తన కంఫర్ట్స్ కోసం ఏర్పాటు చేసుకుంటాడు. అలాంటి రిలేషన్సే పెయిన్ఫుల్గా మారి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? అలాంటి రిలేషన్ వదిలేసుకోవాలి. వదిలేయకుండా అలాగే పట్టుకుంటే జీవితాంతం బాధపడి స్ట్రెస్కి గురవుతాం. ఉదాహరణకి ఒక 10,000 రూపాయలు పెట్టి చెప్పులు కొన్నాం. ఆ చెప్పు వేసుకుంటే సైజు కరెక్ట్గా లేదు, కాలు పుండు పడుతుంది, కొరుకుతుంది. అది 10,000 రూపాయలు పెట్టి కొన్నాం కదా అని కాళ్ళు కొరికే పుండు చేసే చెప్పును ఉంచుకుంటావా, పారేస్తావా? అలాగే పెళ్లి చేసుకున్నాం, భార్య కానీ భర్త కానీ వాళ్ళిద్దరు అనుకూలంగా లేరు, వాళ్ళ రిలేషన్ మధ్య పెయిన్ ఎక్కువ పెరిగింది. పెయిన్ ఎక్కువైనప్పుడు ఆ రిలేషన్ కంటిన్యూ చేయడం బెటరా, వదిలేయడం బెటరా? చూడండి, ఫ్రెండ్ ఒకప్పుడు మనం అందరం సంతోషంగా ఉన్నాం, ఈరోజు ఆ ఫ్రెండ్కి నీకు పడతల్లా, వాడిని ద్వేషించి వాడితో ఇబ్బంది పడి వాడితో గొడవ పడటం బెటరా, వాడికి బాగా చెప్పి హాయిగా మన పని మనం చేసుకోవడం బెటరా? ఏ రిలేషన్ అయినా, అది ప్రాణం ఉన్నదైనా ప్రాణం లేనిదైనా, నీకు కంఫర్ట్ లేనప్పుడు ఆ రిలేషన్ వదిలేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు. అది కూడా వాడి మీద ద్వేషము, కోపం ఇలాంటివి ఏం పెట్టుకోకూడదు. ఒకప్పుడు బాగున్నాం, ఇప్పుడు బాగాలేదు, వదిలే. ఆ థింగ్స్, ఆ థాట్ నీ మైండ్లో ఉన్నంత వరకు నీ మైండ్ స్ట్రెస్కి గురేది. ఏదైనా చెప్తున్నా, అది కారు కావచ్చు, బైక్ కావచ్చు, చెప్పులు కావచ్చు, మనిషి కావచ్చు, మనం పెంచుకునే పెట్ కావచ్చు, ఏదైనా నీకు కంఫర్ట్గా ఉన్నంత వరకు ఏ రిలేషన్ అయినా ఉంచుకోండి. కంఫర్ట్ లేనప్పుడు ఆ రిలేషన్ వదిలేయడానికి కూడా నువ్వు రెడీగా ఉంటేనే నువ్వు హ్యాపీగా ఉంటావు. ఈ చిన్న విషయాన్ని తెలియక చాలామంది మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఎట్లాగైతే కలిసి ఉండాలనుకుంటున్నావో అలాగా వదిలేయడానికి నువ్వు రెడీగా ఉంటే నీకు ఎటువంటి స్ట్రెస్సు ఉండదు.